ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఎండోమెట్రియాసిస్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రి శ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్. ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందు మనం మన గర్భసంచి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఓకే, ఈ గర్భసంచి మన గర్భసంచి ఇలా ఉంటుంది. ఈ లోపల పొర అనేది ఈ లేయర్ని ఎండోమెట్రియం అంటారు. ఇది సర్విక్స్, ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్, ఇది ఓవరీ ఆర్ అండాశయం. సో నెల నెల మనకి ఈ అండాశయం నుంచి ఒక అండం ఎదిగి విడుదలయ్యి ఈ ట్యూబ్లో నుంచి లోపలికి వస్తుంది. సో ఈ అండం ఎదిగే టైంకే ఈ గర్భసంచిలో పొర అనేది ఉంటుంది, అది కూడా ఎదుగుతుంది. ఒకవేళ ఆ సైకిల్లో ఒక లేడీ ప్రెగ్నెంట్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఈ లోపల ఉన్న ఎండోమెట్రియం అనే లేయర్ పీరియడ్స్ టైంలో ఋతుస్రావంలో బయటకు వచ్చేసి షెడ్ అయిపోతుంది. సో ఈ లేయర్ అనేది మనకి ఇక్కడ ఎండోమెట్రియం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎండోమెట్రియంలో ఉండేలాంటి కణాలు ఒకవేళ గర్భసంచి లోపలనే కాకుండా గర్భసంచి బయట ఇలా ఫాలోపియన్ ట్యూబ్స్ మీద, ఓవరీస్ మీద, ఒక్కొక్కసారి పొట్టలో ఉన్న వేరే పొరల మీద మొత్తంగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎండోమెట్రియాసిస్ అంటాం. ఈ ఎండోమెట్రియాసిస్కి ఉన్న లక్షణం ఏంటంటే ఆ కణాలు మామూలుగా మన మంత్లీ అయ్యే హార్మోన్ చేంజెస్కి అవి కూడా రెస్పాండ్ అవుతాయి అన్నమాట. సో ఎలాగైతే బ్లీడింగ్ అవుతుందో, ఎలాగైతే ఋతుస్రావంలో రక్తస్రావం అవుతుందో, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి మామూలుగా పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. కానీ ఈ కణాల మీద ఉన్న బ్లడ్ అనేది బయటికి రాకుండా అక్కడే ఉండిపోయి కలెక్ట్ అయిపోయి మనకి సివియర్గా పెయిన్, నొప్పి వస్తుంది. సో దానివల్ల ఒక్కొక్కసారి ఇక్కడ చిన్నగా అండాశయాల మీద సిస్టుల లాగా అయిపోతాయి. తర్వాత ఈ బ్లీడింగ్ పేగుల్లో అతుకులుగా చేసేస్తుంది అనమాట. అంటే ఈ ట్యూబ్ వెళ్ళి పేగు కతుక్కోవడం కానీ, గర్భసంచి చుట్టుపక్కల ఉన్న పొరలకు అతుక్కోవడం కానీ జరుగుతుంది. దాన్నే అడేషన్స్ అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. సో వీటన్నిటి వల్ల చాలా నొప్పి అనేది ఉంటుంది. మామూలుగా పీరియడ్స్ టైంలో కొంత పెయిన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కామనే. కాకపోతే మామూలు రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్కి రెస్పాండ్ అవ్వకుండా సివియర్గా పెయిన్ వచ్చినా, భార్యాభర్తలు కలిసినప్పుడు విపరీతమైన నొప్పి వచ్చినా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు చూసి ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది. ఫస్ట్ థింగ్ క్లినికల్ సిమ్టమ్, అంటే పేషెంట్ విపరీతమైన పెయిన్ అనేది చెప్పినప్పుడు మనం సస్పెక్ట్ చేస్తాం ఎండోమెట్రియోసిస్ ఉంది. 2 అల్ట్రాసౌండ్. ఒక్కొక్కసారి స్కానింగ్ చేసినప్పుడు నేను అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఓవరీస్ మీద ఏదైనా సిస్ట్ లాంటిది ఉన్నా, లేకపోతే ఈ అతుకులు లాంటివి బ్లీడింగ్ అయిపోయి ఇక్కడ కలెక్ట్ అయిపోయి మనకు కనిపిస్తుంది అప్పుడప్పుడు, అలాంటిది ఉన్నప్పుడు గుర్తుపట్టవచ్చు. కానీ అలా కాకుండా ఒక్కొక్కసారి మైల్డ్గా కూడా ఉండొచ్చు. అది జస్ట్ ఆ కణాలు అనేది ఈ చుట్టుపక్కల పొరల మీద ఇలా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు మనకు అవి అల్ట్రాసౌండ్లో కనపడవు. సో ఖచ్చితంగా మనకి ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే డయాగ్నోసిస్ చేసేది లాప్రోస్కోపీ ద్వారా. అంటే పొట్టలోకి ఒక కెమెరా లాంటిది పాస్ చేసి మన కంటితో చూసినట్టే మొత్తం గర్భసంచిని, ఆ చుట్టుపక్కల ఉన్న అండాశయాల్ని, ట్యూబ్స్ని, పేగుల్ని అన్నిటినీ గమనించుకొని అప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది తెలుసుకుంటాం. కాకపోతే ఓన్లీ తెలుసుకోవడం కోసమే ఆపరేషన్స్ తక్కువగా చేస్తారు. ఈ పేగులు, అతుకులు అనేవి ఏమైనా ఉంటే అతుకుల్ని క్లియర్ చేసేసి ఈ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ అంటారు, ఈ బ్లీడింగ్ స్పాట్స్ కలెక్ట్ అయిపోయినాయి, అవన్నీ కూడా క్లియర్ చేస్తారు ఆ ఆపరేషన్లో. అయితే ఒకరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ఆపరేషన్ అనేది పర్మనెంట్ క్యూర్ మాత్రం కాదు. ఇలా చేసి కొంచెం క్లియర్ చేస్తే నొప్పి అనేది తగ్గొచ్చు, కాకపోతే ఇది మళ్ళీ రిపీట్ అయ్యి రావచ్చు. మన ఒంటికి ఆ తత్వం ఉంది కాబట్టి ఆ కణాలని బయట స్ప్రెడ్ అయ్యేది. ఎన్ని సంవత్సరాలు ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే అంత ఆ ప్రాబ్లం పెరిగే అవకాశమే ఉంటుంది తప్ప అది పర్మనెంట్గా క్యూర్ అయిపోదు. సో దీనివల్ల మనకి అది పెయిన్ ఒక్కటే కాకుండా అధిక రక్తస్రావం కావడం, అది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. థర్డ్ థింగ్, ఈ ట్యూబ్స్ అనేవి ఇలా డ్యామేజ్ అయిపోవడము, ఇలా కదిలిపోవటము, పేగుల్లో అతుకులు రావటము, దాంతో అండం క్వాలిటీ పడిపోవడము, వీటన్నిటి వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, అంటే పిల్లలు పుట్టడం అప్పుడు, కన్సీవ్ అవ్వడం అప్పుడు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇవి ఎండోమెట్రియోసిస్ లక్షణాలు. ఇప్పుడు మనం వచ్చి ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్ ఏంటి అనేది. ట్రీట్మెంట్ అనేది ఆ ఎండోమెట్రియోసిస్ వచ్చేసిన ఆడవాళ్ళ వయస్సుని బట్టి, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఉంటుంది. జనరలీ పిల్లల కోసం ట్రై చేయని వాళ్ళు, యంగ్ లేడీస్ అనుకోండి,
మెయిన్గా వాళ్ళకి నొప్పి అనేది వాళ్ళ మెయిన్ సిమ్టమ్. సో అందుకని ఏం చేస్తామంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కొన్ని పెయిన్ కిల్లర్స్ రాయటము, అలా కాకుండా 21 డే హార్మోన్ పిల్స్ ఉంటాయి, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. అవి కాంట్రసెప్షన్కే కాకుండా ఈ అండం ఎదగకుండా ఉండడానికి పని చేస్తుంది అనమాట. దానివల్ల అండం ఎదగదు, హార్మోన్ చేంజెస్ రావు, రక్తస్రావము అవ్వదు, దాంతో బ్లీడింగు పెయిన్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. అది ఒక విధానం. నెక్స్ట్ అది కాకుండా ఇవాళ కొత్తగా వచ్చింది మెరీనా అనే ఒక కాయిల్ వచ్చింది. అంటే అది కాపర్ టీ లాగే ఉంటుంది, దాని మీద ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. దాని ఇలా గర్భసంచి నుంచి లోపలికి ఎక్కిస్తారు. అది ఎక్కించిన తర్వాత 5 ఏళ్ల వరకు అది మన గర్భసంచిలో ఉండొచ్చు. అది ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని రిలీజ్ చేయటం వల్ల కొంచెం ఆ చుట్టుపక్కల ఉన్న ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ అనేవి సప్రెస్ అవుతాయి. ఈ నెల ఈ ఓవ్యులేషన్ కూడా సప్రెస్ అవుతుంది. దాంతో పీరియడ్ పెయిన్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. చాలామందికి మెరీనా వల్ల కూడా చాలా రిలీఫ్ వస్తుంది. ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. అది కాకుండా డైనోజెస్ట్ అని ఇంకో కొత్త రకమైన టాబ్లెట్ వచ్చింది. అది కూడా వాడితే చాలామందికి ఎండోమెట్రియోసిస్ అనేది కొంచెం రిలీఫ్ రావడం తగ్గడం ఉంటుంది. ఇవన్నీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్సే. అంటే కొంతవరకు మనం ఆ ప్రాబ్లమ్ని తగ్గించగలం కానీ పర్మనెంట్గా తీసేయలేము. సో అందుకని ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉన్న లేడీస్కి జనరలీ తొందరగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని పిల్లల్ని కనేసిన తర్వాత, ఒకవేళ చాలా సివియర్గా పెయిన్ ఉండి వాళ్ళ రోజువారీ జీవితంని బాగా ఎఫెక్ట్ చేస్తున్నట్లయితే ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత గర్భసంచిని తీసేసే ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇస్తాం. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కొంత క్యాన్సర్ రిస్క్ కూడా, ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుందని ఇవాళ రేపు లేటెస్ట్ పరిశోధనలో కూడా తెలిసింది.